హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఒక్క చేప కూడా చనిపోలేదండి. చాలామంది నేను కొనేటప్పుడు మీరు కాదు బయట వాళ్ళు చనిపోతే ఎందుకు అనవసరంగా కొంటున్నారు అని చెప్పేవాళ్ళమాట. అయితే రెండే రెండు చనిపోయినాయి. నేను చెప్పాను కదా, ఫుడ్ అస్సలు వేయట్లేదండి. అస్సలు అంటే అసలు ఫుడ్ వేయకుండా ఇన్ని రోజుల నుంచి బతికింది ఉన్నాయంటే నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఫుడ్ వేస్తే చచ్చిపోయినాయి మొత్తం కూడా. అంతా కూడా ప్యాకెటే నేను పాడేశాను బయటకి. ఆ ఫుడ్ ప్యాకెట్ వచ్చేసి 200 చేంజ్, ఎంతో కాస్ట్ ఎక్కువే ఉంది. సో మొత్తానికి ఎప్పుడు వేసినా కూడా చనిపోయాయి అనమాట. ఒక రోజు వేసాను, ఒక చేప చనిపోయింది. ఇంకో రోజు వేసాను ఫుడ్, ఆ రోజు కూడా చనిపోయింది. ఇంకా నాకు ఏదో డౌట్ వచ్చి మొత్తానికి ఫుడ్డే పక్కన పెట్టేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఒక్క చేప కూడా చనిపోలేదు. మీరు కొనుక్కుంటే కొనుక్కోండి, ఉప్పు నీళ్ళు వేయండి, అంటే సాల్ట్ వేయాలి. నాకు ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గిపోయినాయి కదా, వాటర్ వేద్దామని చెప్పేసి బోర్ వాటర్ మాత్రం వాడాలండి, వేరే వాటర్ వాడకూడదు. అయితే నేను బోర్ వాటర్ తెచ్చేసి, అంటే మా ఇంట్లో బోర్ వాటర్ లేండి, దాంట్లో కల్లుప్పు వేసాను అనమాట. మామూలు ఉప్పు వేయకూడదు, కల్లుప్పే వేయాలి. కల్లుప్పు వేసేసి ఇంకా కొంచెం ఒక 5 minutes వదిలేసాను, అది కరగాలి కదా. ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో వేసేసాను. మంచిగా కొంచెము ఉప్పు నీళ్ళలాగా రావాలన్నమాట. అప్పుడే వాళ్ళకి ఏంటంటే చేపలకి సముద్రంలో ఉన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది అనుకుంటా. ఈ టిప్పు మన వాళ్ళే చెప్పారు, ఒక సిస్టర్ చెప్పారనమాట. ఉప్పు వేయండి అక్క, బాగుంటుంది, ఉప్పు వాటర్ లాగా యాక్టివ్గా తిరుగుతాయని. సో అప్పటి నుంచి నేను సాల్ట్ వాటర్ వేస్తున్నాను. బాగున్నాయిలేండి, మంచిగా చక్కగా పిల్లలు దాన్ని చూసి యాక్టివ్గా ఉంటున్నారనమాట. ఫ్రెండ్స్లా ఫీల్ అవుతున్నారు. పేర్లు కూడా పెట్టేశారు వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు చేపలు కూడా పెట్టేశారనమాట. నాకే గుర్తులేదు వాళ్ళ పేర్లు ఏంటో. మా వాళ్ళు పొద్దున లేసి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళ పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. సో ఇది ఒక రకంగా వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసినట్టే కదా, కొంచెం టైంపాస్ కింద కూడా అవుతుంది. నాకైతే బాధ అనిపించలేదన్నమాట. అనవసరంగా తెచ్చాము చనిపోతున్నాయి అన్న ఫీలింగ్ అయితే లేదు. అయితే మొన్న ఒక అమ్మాయి వచ్చి, అదే మా ఇంటి దగ్గర ఉన్న అమ్మాయి, ఇంకా చనిపోలేదు ఆంటీ చేపలను అడుగుతుంది. నాకు నవ్వొచ్చింది. చనిపోతాయంట, కానీ లేదులేండి, ఫుడ్ వేయకూడదు అస్సలు, ఫుడ్ వేస్తే చనిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ వేసేసాం కదా, ఎన్నాళ్ళు వస్తుందంటే ఒక 1 month వస్తుంది. సమ్మర్ కదా, వేడికి ఆవిరైపోతున్నాయి అనమాట. ఇంకా ఈరోజు వంట వచ్చేసి పప్పు, మ్యాంగో, అదే మామిడికాయ ముక్కలు కొన్ని ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను, అది వేసాను. ఫస్ట్ వచ్చేసి ఒక 2-3 విజిల్స్ వేయించేసాను. ఆ తర్వాత ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన మామిడికాయ ముక్కలు అయితే వేసేసి మళ్ళీ ఇంకొక విజిల్ వేయించాను. లేదంటే ఆ పప్పు అనేది ఉడకదు కదా ముందే వేసేస్తే, అందుకని. కానీ కొంచెం ఎక్కువ మెత్తగా ఉడికిపోయింది. పర్లేదులేండి, మనమే కదా, ఎవరు చుట్టాలు ఎవరు లేరు కాబట్టి పర్లేదు. ఒక విజిల్ వేయించేసి తాలింపు పెట్టేశాను. భలే ఉందండి పుల్లగా. ఈ సమ్మర్లో పుల్లగా ఉన్నవి తింటేనే కొంచెం తినబుద్ధి అవుతుంది కదా. చాలా హీట్ ఉందండి, అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. పిల్లలకి చక్కగా హాలిడేస్ ఇచ్చారు. ఈయన కూడా సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్దామంటే ఎండకి భయం వేస్తుంది అనమాట. కొంచెం తగ్గాక ఎక్కడికైనా వెళ్తాము. ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు అవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టాను అనమాట. ఈయన లేచిన తర్వాత కొబ్బరికాయ కొట్టమని చెప్పాను, కొడుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటుందండి పాడవకుండా, కానీ డైరెక్ట్గా పెడుతుంటే కొంచెం క్వాలిటీ అనేది మిస్ అవుతుందన్నమాట. అంటే హోల్స్గా రావడము, కొబ్బరికాయ అదొక రకమైన ఎలా ఉందంటే రబ్బర్ లాగా సాగడాలు అవి వచ్చినాయి అనమాట. నాకు డౌట్ వచ్చింది, క్వాలిటీ ఏమన్నా పాడైపోతుందేమో. అంటే పాడవట్లేదు కానీ టేస్ట్ మిస్ అవుతున్నాం. అందుకని ఏం చేశానంటే ఇప్పుడు బాగుందండి, కొబ్బరికాయ అయితే నిల్వైంది కదా, కొంచెం ముదురు కొబ్బరికాయలా తయారైంది, లోపల వాటర్ కూడా ఏం లేవు. ఏం చేశానంటే పగలగొట్టేసిన తర్వాత ఒక చెక్క నేనైతే చట్నీ కింద చేశాను. ఇంకో చెక్క వచ్చేసి ముక్కల కింద కట్ చేసేసి ఒక బాక్స్లో వేసి టైట్గా మూత పెట్టేసి, అంటే ఎయిర్ కూడా వెళ్ళకుండా టైట్గా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలా అయితే కొంచెం బాగుంటుంది. డైరెక్ట్గా చెక్క పెడుతుంటే హోల్స్ కింద వచ్చేసి కొబ్బరికాయ అనేది గమ్ములాగా సాగుతుంది అనమాట. ఇంకా ఎక్కడ కొట్టాలన్నా తిరుగుతూ ఉన్నారు మా వారు అయితే కొబ్బరికాయ పట్టుకుని. ఇంకా నా నెత్తి మీద కొడతారేమో భయం వేసింది. కొట్టినా కొడతారండి, అలాగే అంటారు, నేను నెత్తి మీద కొట్టినా అంటారనమాట. అందుకని చెప్పేసి దాని మీద కొట్టండి అని చెప్పేసి సజెషన్ ఇచ్చానమాట. వాటర్ ఎక్కడ లీక్ అయిపోతాయని ముందే అలాగా హోల్డ్ చేసి పట్టుకున్నారు, కానీ అందులో వాటరే లేవు అసలు. కొబ్బరికాయలో ఆవిరైపోయింది వేడికి, అంత హీట్ ఉంటుందండి. మాది కింద ఇంకా గ్రౌండ్ ఫ్లోరే, పైన ఒక ఫ్లోర్ ఉంది, ఆ పైన ఒక ఫ్లోర్ ఉంది, ఆ పైన పెంట్ హౌస్ ఉంది. అయినా సరే మాకైతే హీట్ బాగానే ఉంది. పాపం పైన ఏమీ లేకుండా అలాగ ఉన్న వాళ్ళకి అయితే రేకులు ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇంకా అసలే చాలా ప్రాబ్లం అయిపోతుంది పాపం వేడికి. అసలు నైట్ నిద్ర పట్టట్లేదు, కూలర్ వేసుకున్నా కూడా కష్టంగానే ఉంది నిద్ర పట్టడం, అంత హీట్ ఉందండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మొన్నటిదాకా నేను చాలా బాధపడ్డాను హీట్ ఎక్కువైపోయి.
ఇంకా నేనైతే కొబ్బరికాయ ముక్కలు కొట్టేసి ఇచ్చేసేయండి, నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, నా వల్ల కాదు. మళ్ళీ అదంతా కూడా నేను ఏం చేయాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ నేను తీసి ఆ ముక్కల కిందకు వచ్చి కట్ చేయాలంటే పాడైపోతుంది అనమాట. కానీ భలే ఉందండి, ముదురు కొబ్బరికాయ కదా, టేస్ట్ చాలా స్వీట్గా ఉంది. మొత్తం అంతా కూడా స్వీట్నెస్ అనేది ఎక్కువ వచ్చిందనమాట, నిలవైంది కదా అందుకని చెప్పేసి. ఇంకా చిన్న చిన్న కింద ముక్కల కింద కట్ చేసేసి ఇచ్చేసారనమాట. పాపం కొంచెం కష్టపడ్డారులేండి, వెంటనే కొట్టింది తీయాలంటే ఇబ్బంది. అయితే నేను నాకు 2 టిప్పులు తెలుసు ఇలాగా ఈజీగా రావాలంటే. ఒకటి వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 డే తర్వాత ఇలా అనగానే వచ్చేస్తుంది, అదొక టిప్పు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు అర్జెంటుగా కావాలి అనుకుంటే స్టవ్ మీద పెట్టేసేయాలి డైరెక్ట్గా. ఇది స్టవ్ మీద పెట్టేస్తే ఇందులో ఉన్న తడంతా కూడా ఆవిరైపోతుంది కదా, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అది ఒక టిప్పు. నాకు అంత టైం లేక ఈయననే తీసామని అనమాట. బాగానే తీసారులేండి, పాపం గుచ్చుకుంది కొంచెం, ఇలా తీసేటప్పుడు గుచ్చుకుంటాయి కదా. బాగానే ఉంది, ఇది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ మళ్ళీ చేతులు గుచ్చుకుంటుందని నాకు భయం వేసింది. వచ్చేసిందిలేండి ఇదంతా కూడా. పిల్లలకి సైకిల్ కొన్నాను కదా, చక్కగా ఆడుకుంటున్నారండి. అసలు ఈవినింగ్ టైంలోనే బయటికి వెళ్తున్నారనమాట. నేను చాలా భయపడిపోయాను, అమ్మో హాలిడేస్ వచ్చినాయి ఎంతలాగా నన్ను సతాయిస్తారో ఏంటో అనుకున్నాను. కానీ అస్సలు సైలెంట్గా ఆడుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన ఇచ్చినందుకు. మెయిన్ వచ్చేసి ప్లేస్ బాగుందండి ఇక్కడ. ఈ ఏరియాలో ఏంటంటే ఎల్ షేప్లో రోడ్డు ఉందన్నమాట, పెద్ద రోడ్డే, డెడ్ ఎండ్. ఏమి కార్లు రావటాలు కానీ బండ్లు రావటాలు కానీ ఏమి ఉండవు అనమాట. దీనివల్ల ఏంటంటే మనం హాయిగా ఉండొచ్చు, పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకున్నా కూడా ఓకే అనిపిస్తుంది అనమాట. అదే మా పాతింటి దగ్గర అయితే ప్లేస్ తక్కువ ఉంటుంది, పైగా పిల్లలందరూ మా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా అల్లరిగా ఉండేది. సో ఇప్పుడు అలా లేదండి, పెద్ద రోడ్డు అనమాట. రోడ్డు పెద్దగా ఉన్నా కూడా ఎక్కువ మంది రష్ ఉంటుంది అనమాట. ఇంకా దోశలు వేసేసాను, పల్చడి దోశలు వేసాను. తర్వాత వచ్చేసి ఇంకో ఈ పల్లీలు అవన్నీ వేపేసి ఆ పల్లీలు వేపేసి, పల్లీలు కొంచెం ఏమోని శనగపప్పు, పొట్టి శనగపప్పు, తర్వాత వచ్చేసి 4 పచ్చిమిరపకాయలు. అన్నం కూడా ఉడికిపోతుంది, కొంచెం పదునుగానే వారుస్తున్నానండి, మరీ కొంచెం మెత్తగా వారుస్తుంటే పాడైపోతుంది అన్నం. కొంచెమైనా మిగిలి నైట్ తిందామన్నా ఉండట్లేదు. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ తినేశారు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ రేపు కొంచెం పెద్ద వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను.